భీమునికి మరియు హనుమంతునికి మధ్య యుద్ధం జరిగిందని మీకు తెలుసా? పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజులవి. రాజసుఖాలను వదిలి అడవిలో సాధారణ జీవితం గడుపుతున్నారు. ఒకరోజు గాలి వెంట ఒక అద్భుతమైన సువాసన గల పుష్పం ద్రౌపది దగ్గరకు వచ్చింది. ఆ పరిమళం ఆమె మనసును ఎంతో ఆకర్షించింది. అప్పుడు ద్రౌపది భీముడితో, భీమా, ఇలాంటి సౌగంధిక పుష్పాలు ఇంకొన్ని తెచ్చిపెడతావా అని కోరింది. ద్రౌపది మాటను ఎప్పుడూ కాదనలేని భీముడు వెంటనే ఆ పుష్పాల కోసం బయలుదేరాడు. అడవిలో ముందుకు వెళ్తుండగా దారికి అడ్డంగా ఒక వృద్ధ కోతి పడుకొని ఉంది. తన అపార బలంపై గర్వమున్న భీముడు, ఓ కోతి, దారి ఇవ్వు అని ఆజ్ఞాపించాడు. ఆ కోతి ప్రశాంతంగా, నాకు శక్తి లేదు, నా తోకను కాస్త పక్కకు జరిపితే నువ్వే వెళ్ళవచ్చు అని చెప్పింది. భీముడు తన పూర్తి బలంతో ప్రయత్నించినా ఆ తోకను కదిలించలేకపోయాడు. అప్పుడు అతని అహంకారం కరిగిపోయి వినయంతో నమస్కరించాడు. అప్పుడే ఆ కోతి తన నిజస్వరూపాన్ని చూపింది. ఆయనే శ్రీ హనుమంతుడు, భీముడి అన్నయ్య. హనుమంతుడు భీముడిని ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు, భీమా, బలం కన్నా వినయమే గొప్పది. భక్తి లేకుండా ఉన్న శక్తి అసంపూర్ణమే. ఆ మాటలు భీముడి హృదయాన్ని తాకాయి. తన బలానికి జ్ఞానం, వినయం అవసరమని అతను గ్రహించాడు. హనుమంతుని ఆశీర్వాదంతో భీముడు కుబేరుని తోటకు చేరాడు. అక్కడి రక్షకులను ఎదుర్కొని ద్రౌపదిపై ప్రేమతో సౌగంధిక పుష్పాలను సేకరించాడు. ద్రౌపది ఆ పుష్పాలను చూసి ఆనందంతో నిండిపోయింది. ఆ పుష్పాల పరిమళం కన్నా భీముడి ప్రేమ, వినయం, భక్తి ఆమె హృదయాన్ని తాకాయి. థ్యాంక్ యూ.